హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇది జూ అని. ఓకే, ఆల్మోస్ట్ కరెక్టే. కాకపోతే ఇది బెంగళూరులో ఉన్న బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్. నా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వెళ్ళానన్నమాట. నిజం చెప్పాలి అంటే నాకు జూ అనే కాన్సెప్ట్ అంతగా నచ్చదు. పాపం అడవిలో స్వేచ్ఛగా తిరిగే యానిమల్స్ని మన ఆనందం కోసం ఒక చిన్న ఏరియాలో పెట్టడం తప్పు కదా. నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 12 years పైనే అవుతుంది. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది యానిమల్స్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ కోసం 1974లో కర్ణాటక గవర్నమెంట్ బిల్డ్ చేసిన ఒక నేషనల్ పార్క్. బెంగళూరు సిటీకి లోపల 22 kilometersలోనే ఇంత బ్యూటిఫుల్ స్పాట్, అది కూడా పచ్చదనం, ఎన్నో రకాల యానిమల్స్, బ్యూటిఫుల్ సీనరీతో ఇది చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ 260 square kilometersలో ఉందంట. బెంగాల్ టైగర్స్, ఏనుగులు, ఎలుగుబంట్లు లాంటి యానిమల్స్తో పాటు కింగ్ కోబ్రా, పైథాన్ లాంటి స్నేక్స్, మకాఓ బర్డ్, కింగ్ ఫిషర్ లాంటి బర్డ్స్ అండ్ రకరకాల బటర్ఫ్లైస్ని చూపిస్తూ బటర్ఫ్లైస్ కోసమే స్పెషల్గా పెట్టిన బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది ఇక్కడ. యానిమల్స్ని క్లోజ్గా సేఫెస్ట్ డిస్టెన్స్లో చూపిస్తూ సఫారీ ఆప్షన్ కూడా ఉంది. కానీ మేము లేట్గా వెళ్ళడంతో సఫారీ అండ్ బటర్ఫ్లై పార్క్ని మిస్ అయిపోయాము. మీరు బెంగళూరులో ఉన్నా ఆర్ ఎప్పుడైనా బెంగళూరు వచ్చినా ఖచ్చితంగా మీ హాలిడే స్పాట్స్లో దీన్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు నేచర్ అండ్ యానిమల్స్ ఇష్టం అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ ఉన్నంతసేపు కూడా. ఇక్కడున్న యానిమల్స్ విన్యాసాలు చూస్తుంటే ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నామో కూడా మర్చిపోతున్నాము. అసలు టైమే తెలియడం లేదు. నేను చూసినవన్నీ క్యాప్చర్ చేయలేదు, కానీ కొన్ని మాత్రం వీడియో తీసాను. ఎందుకంటే చూస్తూ చూస్తూ ఆ హ్యాపీనెస్లో ఫోన్ తీయాలి, వీడియో తీయాలి అన్న థాటే రాలేదు అసలు. ఐస్ అనే కెమెరాతో మెమరీస్ అనే స్టోరేజ్లోనే దాచేసాం. నిజానికి ఈ వీడియోస్ కూడా యూట్యూబ్ కోసం తీసినవి కాదు, మా పేరెంట్స్కి చూపిద్దామని తీసాను. కానీ వీడియోస్లో కాదు, డైరెక్ట్గా వచ్చి చూస్తేనే దీని బ్యూటీ ఇంకా బాగా తెలుస్తుంది. మనకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వర్క్ స్ట్రెస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో మెంటల్గా చాలా సఫర్ అవుతూ ఉంటాము. ఏదో ఒక జోన్లోకి వెళ్ళిపోతాం కదా. అలాంటప్పుడు నేచర్కి దగ్గరగా వెళ్ళాలి. మన మైండ్ మళ్ళీ రీసెట్ అవ్వి ఫ్రెష్గా, హ్యాపీగా మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఈ నీటి ఏనుగులు, అదే హిపోపోటమస్లు ఎంత పిలిచినా బ్రదర్ ఐ డోంట్ కేర్ అన్నట్లు అస్సలు కదలడం లేదు. ఇవేంట్రా బాబు, నాకన్నా పెద్ద బద్దకిస్ లాగా ఉన్నాయని ఇంకా వాటిని వదిలేసాను. బద్దకానికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ లాగా ఉన్నాయి. కానీ వీటి ప్లేస్ చూస్తే వాటర్లో వీటికి చాలా హాయిగా ఉన్నట్టుంది. ఇంకా ఇక్కడ చాలా యానిమల్స్ అయితే చాలా ఓల్డ్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక లయన్ కూడా ఉంది. మేము అలా నడుస్తూ వెళ్తుంటే ఒక చోట పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే అది లయన్ సౌండ్ అంట. ఇంకా ఎలా ఉందంటే ఆ సౌండ్, ఆ లైన్ ఏదో మా పక్కనే ఉండి అరిచినంత పెద్దగా వచ్చింది. బయటకు వచ్చేసిందేమో అని కాసేపు భయం కూడా వేసింది. కాకపోతే అదేం బయటికి రాలేదులేండి. దాని డెన్ దగ్గర చాలాసేపు చూసాం, బయటకు వస్తుందేమో చూద్దాము అని చెప్పి. కానీ ఈరోజు దానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకుంటా, ముఖం చూద్దాం, అసలు బయటకే రాలేదు. సౌండ్స్ మాత్రం వస్తున్నాయి. ఇంకా ఈ లేడులేమో కొమ్ములతో కుస్తీ పోటీ పడిపోతున్నాయి. చాలాసేపు ఎవరు విన్ అవుతారా అని షో చూసినట్టు మేము చూడటమే కాకుండా వీటి ఫ్రెండ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాయి. భలే ఉంది కదా వీటి ఆట. అలా ఎవరు విన్ అవుతారో అని చూస్తూ ఉన్నాం, కానీ ఇంకా తేలేలా లేదులా అని ఇంకా ముందుకు వెళ్ళాము. ఓ పక్కనేమో టైం అయిపోతుంది, ఫాస్ట్గా చూడండి అని అక్కడ గార్డ్స్ ఏమో చెప్తూనే ఉన్నారు. ఓ పక్కనేమో ఇప్పుడే కదా వచ్చాము, అప్పుడే టైం అయిపోతుందా అని టైం చూస్తే 2 hours అయిపోయింది. ఇంకా స్నేక్స్ ఉండే దగ్గరికి వెళ్ళాము. రంగురంగుల పాములు, పెద్దవి చిన్నవి అన్ని రకాలు ఉన్నాయి. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం అక్కడ అసలు ఫుల్ భయపడిపోతున్నారు. అక్కడ నుంచి ఫాస్ట్గా పోదామని చెప్పేసి. అవి లోపలే కదా ఉన్నాయన్నా కానీ వినిపించుకోవట్లేదు. ఇక్కడ ఒక ప్లేస్లో ఎలిఫెంట్స్ ఉన్నాయి, పెద్దవి చిన్నవి, చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి అయితే. మీకు యానిమల్స్లో ఏ యానిమల్ అంటే ఇష్టం? నాకైతే ఈ ఎలిఫెంట్స్ అంటే చాలా క్యూట్ అనిపిస్తాయి. నాకు తెలుసు కోపం వస్తే క్యూటే కాదు, చాలా రచ్చరచ్చ చేస్తాయని చెప్పేసి. కానీ వాటికి తిక్కు వచ్చినంతసేపు అలా ఉండే, కానీ నార్మల్గా అయితే చాలా మంచిగా అనిపిస్తాయి. నేను ఫ్రీ టైంలో ఎలిఫెంట్స్, పాండాస్ వీడియోస్ చూస్తూ ఉంటాను. అసలు ఎలిఫెంట్స్ అయితే చాలా తెలివిగా బిహేవ్ చేస్తాయి. వాటితో మనుషులతో ఉండే బాండింగ్ కానీ ఎంత బాగా చూపిస్తారో కొన్ని వాటిలో. మీకు ఒకటి తెలుసా, మనం పప్పీస్ని ఎలా క్యూట్గా చూస్తామో అనుకుంటాము, ఎలిఫెంట్స్ మనుషుల్ని కూడా అలానే అనుకుంటాయంట. అండ్ వాటి ముందు
మనం చాలా చిన్నగా ఉంటాం కదా, అందుకే అనమాట అలాగా. ఇంకా ఇక్కడ అయితే కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. అన్నిటికీ సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. సో బర్డ్స్, స్నేక్స్, యానిమల్స్ ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి దాటి వెళ్తూ ఉంటే మాకు ఒక్కొక్కటి కనిపిస్తుంది. అక్కడ మ్యాప్స్ కూడా పెట్టారనమాట. అండ్ ఇక బర్డ్స్ అయితే వాటి కూతలు, ఆటలు అబ్బో చాలా బాగున్నాయి చూడడానికి. జనరల్గా నాకైతే మకా బర్డ్స్లో ఒక్క టైపే తెలుసు, నార్మల్గా గ్రీన్ కలర్ అలా ఉంటుంది కదా, అది ఒకటే తెలుసు. కానీ ఇక్కడ చాలా రకరకాల కలర్స్లో ఉన్నాయన్నమాట. బ్లాక్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. ఫస్ట్లీ బర్డ్స్లోనే అన్ని రకాలు ఉంటాయని కూడా నాకు తెలీదు. చాలా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. అండ్ అవి మేము ఫ్లై అని అంటుంటే ఫ్లై అవుతున్నాయి అన్నమాట. ఫ్లై అంటే లోపలే అట్లా ఎగురుతూ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇలా కలర్ మకావ్ బర్డ్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. అయితే ఇవి మాకు కంటికి కనిపించడానికి బాగానే కనిపిస్తున్నాయి, కానీ మెస్ అనేది చాలా దగ్గరకు ఉండడం వల్ల మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు అంతే. అండ్ ఇవి ఫ్లై అంటుంటే టింగ్ టింగ్ అని చెప్పేసి వాటి రెక్కలు ఊపుతున్నాయి అన్నమాట. ఇంకా మేము సౌండ్ చేస్తుంటే తిరిగి అవి కూడా సౌండ్ చేస్తున్నాయి. వీటికి ట్రైనింగ్ ఇచ్చారో మరి వాటంతట అవే చేస్తున్నాయో తెలియదు, కానీ మాకైతే చాలా సరదాగా అనిపించింది. ఇది మేము లాస్ట్ చూసిన సెక్షన్, కాకపోతే ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఆ టైంకి కంప్లీట్ అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు. సో మీరైతే వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా ఎర్లీగా వెళ్ళండి, లేట్ అయితే అసలు చేయకండి. మార్నింగ్ వెళ్ళిపోతే మీకు చాలా టైం ఉంటుంది. ఒకవేళ మీకు ఇదంతా కంప్లీట్ అయినా మీరు వెళ్ళిపోవచ్చు, అంతేగాని లేట్గా వెళ్తే మాత్రం సో కొన్ని మిస్ అవ్వాలి, లేదా కంగారుగా చూడాలి అన్నట్టు ఉంటుంది. సో అన్నీ చూసి రావాలంటే మాత్రం కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి. అండ్ ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి, ఇట్లాంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.